అందరూ సంతోషంగా ఉండాలి, సంపద పెరగాలి. ఆ, ఏమండి, ఉమ్, నేను మీతో కాస్త మాట్లాడాలండి. ఆ, చెప్పు. మన నందినికి చదువు ఆపేసి పెళ్లి చేసేద్దామండి. అప్పుడే ఎందుకే? చదువుకునే వయసు కదా, చదువుకో నువ్వు. అది కాదండి, నేనేమంటున్నానంటే ఏంటి సమస్య? ఆ, ఆ, సమస్య సమస్య అంటూ ఏమీ లేదండి. కానీ పడుకో. మాట్లాడకుండా పడుకో. సరేనండి. నమస్కారం సార్. రా బాబు, కూర్చో. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏంటి విషయం? కబురు పెడితే నేనే వచ్చేవాడిని. మనసాక్షికి ద్రోహం లేకుండా పని చేయడానికే ఈ కాకి డ్రెస్ వేసుకున్నాను. మీలాంటి గొప్పవాళ్ళున్న ఈ ఊర్లో వాడిలాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాడికి కమ్యూనిటీ సపోర్టు, రాజకీయ సపోర్ట్ కూడా ఉంది. ఎలా డీల్ చేయాలో తెలియటం లేదు. సరే, మీరు చెప్పిందంతా కరెక్టే. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తప్పుగా అనుకోనంటే పోలీసు వాళ్ళ గురించి మీకు తెలుసు కదా, ఎవరు చూసినా సందేహంతోగా చూస్తాం. అలాగే మిమ్మల్ని చూద్దామని ఇన్స్పెక్టర్, విషయం చెప్దామని వచ్చాను. నేను వస్తాను సార్. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. థ్యాంక్ యూ. నేను చూసుకుంటానన్నాను కదా. సరే, నేను చూసుకుంటాను. హాయ్ సత్య. సరే, నేను మళ్ళీ చేస్తాను. ఇక్కడే ఉన్నావా? ఏమైందిరా నీకు? ఎప్పుడు నీ గురించేనా ఆలోచన? నా గురించి ఆలోచించవా? ఏ నందిని! సత్య, సత్య, నువ్వు అనుకునే పరిస్థితిలో నేను లేను. నువ్వేమంటున్నావు? దయచేసి అర్థం చేసుకో. నువ్వైనా బాగా చదువుకో. వాట్ నాన్ సెన్స్! అయితే మనం కాలేజ్లో ప్రేమించుకున్నది అబద్ధమా? అది కాదు నందిని. ఇప్పుడు నేను ఏ క్షణమైనా జైలుకు వెళ్ళొచ్చు. అర్థం చేసుకో, సరేనా? ఇదే నీ నిర్ణయమా? అయితే మన ప్రేమ సత్య, మా నాన్న ఊరంతా మంచి చేసేవారు. ఆయన కోతని పట్టించుకోరా? దయచేసి అర్థం చేసుకో. అయ్యో అయ్యో నందిని, నందిని, నందిని ప్లీజ్. నందిని ప్లీజ్, చెప్తే అర్థం చేసుకో. అమ్మా నందిని, ఏంటమ్మా? ఏంట్రా? ఏం లేదు నాన్న, ఏమీ ఫ్రెండ్స్ లేదు. తిట్టారా? ఎందుకు బంగారం ఏడుస్తున్నావు? ఏడవకురా. ఏంట్రా? ఏంటి? ఏమీ లేదు. ఏంటో చెప్పు బంగారం. నాన్న అడుగుతున్నాడు, చెప్పు. నాన్న, చెప్పు. నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను నాన్న. నాన్న చూసుకుంటాడు, నువ్వు ధైర్యంగా చదువుకో. నా బంగారం కదా, ఏడవకమ్మా. బాగా చదువుకో, నేను చూసుకుంటాను. ఏడవకు, నా బంగారు తల్లి కదా, ఏడవకు. నమస్కారం రాయుడు రండి గారు. రండి రండి, కూర్చోండి. ఆ, ఎన్నో సంవత్సరాలైనా మీలో ఉన్న ఈ మర్యాద ఇంకా పోలేదు రాయుడు గారు. విరోధైనా సరే ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆహ్వానించాలి కదా. ఏంటి విషయం? అదేంటంటే రాయుడు గారు, మన ఏరియాకి ఎలక్షన్ జరగబోతుంది. ఆ. డేట్ కూడా అనౌన్స్ చేశారు కదా. నేనేమీ పోటీకి నిలబడడం లేదుగా. రాయుడు గారికి ఇంకా తమాషా అలాగే ఉంది. ఈసారి నేను ఎలక్షన్ లో విజయం నుంచుందామనుకుంటున్నా. కలగాలి. నా అభినందనలు. ఇదే రాయుడు గారు అనేది. అలాగే ప్రజలతో కూడా నా గురించి ఒక మాట చెప్పారంటే నేను ఎక్కువ మెజారిటీ ఓట్లతో గెలుస్తాను రాయుడు గారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని మీరు అనుకుంటున్నారు? ఏంటి రాయుడు గారు, డబ్బు బలము ప్రజల బలము ఉన్న మీరు ఒక సైగ చేస్తే మీరు చెప్పిన వాళ్ళని గెలిపించడానికి రెడీగా ఉన్నారుగా. అది నాకు తెలియదంటారా? మంచేదో చెడేదో ప్రజలకు బాగా తెలుసు. రాయుడు గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ విజయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. నాకు బాగా అర్థమైంది రాయుడు. నీ ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి ఆదరణ అడిగిన నన్ను బాధ పెట్టి ఉట్టి చేతులతో పంపిస్తున్నావు. దీని పరిణామం ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. త్వరలోనే మీకు అర్థమయ్యేటట్టు చేస్తా. రండ్రా.
హలో, రాయుడు, నేను ఆది మాట్లాడుతున్నా. చెప్పు అది. మీరు అక్కర్ లేకుండా సత్య విషయంలో తలదూర్చుతున్నారు. మీరు నాతో పగ పెంచుకోవద్దు. వాడు నా తమ్ముణ్ణి చంపాడు. వాణ్ణి నేను ప్రాణాలతో వదలను. సత్యాని, నువ్వు ఏమీ చెయ్యలేవు. నీ వల్ల ఇది చేసుకో. రాయుడు, చెప్పేది వినండి. ఫోన్ కట్ చేశాడు. వదిలిపెట్టండ్రా నిన్ను. ఊరికే వదిలిపెట్టండ్రా. అయ్యా, బాబు, సత్యావే కదా? చెప్పండి అయ్యా. కొంచెం ఇక్కడికి రాగలవా? అలాగేనయ్యా, వస్తాను. సత్య, అయ్యా, చెప్పండి అయ్యా. నీ మీద ఆది చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటి? అయ్యా, మీరుండగా నాకేమవుతుంది అయ్యా? నేనున్నాను సత్య, నేను చూసుకుంటాను. అలాగే. కానీ నువ్వు జాగ్రత్తగా సరే. ఉండు. ఏంటి సత్య? అయ్యా, చెప్పండి అయ్యా. నేను చెప్పింది గుర్తుంది కదా? సరేనయ్యా. నాన్న వచ్చేస్తారా? కేక్ కట్ చేయి. ఏంటి విశేషం? బాబు పుట్టినరోజు. అరే, మన ఇంటి విశేషం చెప్పనేలేదు. చల్లగా ఉండు. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. ముద్దుగా పిలవనా, తొలి ముద్దుగా ఇవ్వనా, వెండి నదిగా మునగనా, నేను బంగారు కొండడి పొగడనా, ఎగరేయవా తగిలేయవా తొందరగా, నన్ను తక్కవా సెగరిప్పవా కొంచెం, ముద్దుగా పిలవనా, తొలి ముద్దుగా ఇవ్వనా. విసిగించే టైపు కాదులే, అది దొలిపి బ్రాండీ నాదిలే, పక్కకొచ్చి విందు నవ్వే ఆరగించు, నేను ముద్దుగా పిలవనా, తొలి ముద్దుగా ఇవ్వనా. చూసుకోవా, నేను ముద్దుగా పిలవనా,
ఇకపైన నీ విద్యలని నా తమ్ముడి దగ్గర చూపించు. నువ్వు తప్పు చేస్తావు. రేయ్, నేను డబ్బుల కోసం ఏమైనా చేస్తాను. బాగా కొట్టు తమ్ముడు. ఎందుకు ఇలా చేశారు?